ఇక మౌంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది. ఇది తీవ్ర తుఫానుగా మారి నేడు రాష్ట్రంలో నానా బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మౌంతా తుఫాను బీభత్సం కొనసాగుతుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఇది తీవ్ర తుఫానుగా మారి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్పై మోంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం కూడా ఎక్కువగా లేకుండా ముందుగా జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇక ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాను కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోందని, ప్రస్తుతానికి మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, అలాగనే విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ఇక మంగళవారం ఉదయం అంటే మరికొద్దిసేపట్లో తుఫాను కాస్త తీవ్ర తుఫానుగా మారుతుందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇక మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది. ఇవాళ రాత్రికే తీరం దాటుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. తుఫాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి ఏకంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కాబట్టి తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇక మోంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇలా దాదాపు 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రికార్డైనట్లు తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలోనే కాపుల్పాడులో 125 మిల్లీమీటర్లు, అలాగనే విశాఖ రూరల్ ప్రాంతాల్లో 120 మిల్లీమీటర్లు, ఆనందపురంలో 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. ఇక ఇవాళ అంటే మంగళవారం ఏర్పడే తీవ్ర తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాల తీవ్రత పెరుగుతోందని, భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు కుండపోత వర్షాలు తప్పవంటుంది. ఈ వర్షాలకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తోడయి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది. కాబట్టి వర్ష ప్రభావిత జిల్లాల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరించింది. ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే కంట్రోల్ రూముకు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఇక ఈ మోంతా తుఫాను 233 మండలాల్లోనే 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది. 338 మండలాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటుంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 రిలీఫ్ క్యాంపులు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. భారీ వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ను కూడా మోహరించామని, స్థానిక ప్రభుత్వ సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నట్లు ఏపీఎస్డీఎంఏ తెలిపింది. కాబట్టి ప్రజలు మోంతా తుఫాను గురించి ఆందోళన చెందరాదని, అప్రమత్తంగా ఉంటే చాలని అంటోంది. ఇక ఇవాల్టి నుంచి తుఫాను తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రజలకు తెలియచేసే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. తుఫాను ప్రభావంపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించనున్నారు. పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాట్లు చేశారు. ఇక ఆర్టీజీ సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేసే ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఈ మోంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు, తీరం దాటే సమయంలో భయానక పరిస్థితుల హెచ్చరికలపై చర్చించేందుకు మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, ఇందుకోసం ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పని చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటి వరకు తుఫాను సన్నద్ధతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపైన సీఎం సమీక్ష చేశారు. తుఫానుపై ప్రభుత్వ సన్నద్ధత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83% సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. 28వ తేదీ రాత్రి నుంచి 29వ తేదీ ఉదయంలోపు తుఫాను తీరం దాటుతుందని తాజా అంచనాలు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ముప్పు తప్పే వరకు ప్రతి శాఖ, ప్రతి విభాగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇక కుంభవృష్టి కురిసే ప్రాంతాలు, ఫ్లాష్ ఫండ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలని సీఎం సూచించారు. ఇక ఈ మోంతా తుఫాను వార్తలపై సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో సమన్వయం పాటించాలని హోంమంత్రి అనిత సూచించారు. థంబ్నెయిల్స్, క్లిక్స్ కోసం ప్రజలను తప్పుదారి పట్టించొద్దని, సంచలన హెడ్డింగులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని సూచించారు. విపత్కర సమయంలో తప్పుడు ప్రచారాలకు, గందరగోళానికి ఆస్కారం ఇవ్వొద్దని, నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని హోంమంత్రి అనిత సూచించారు.